హలో! హాయ్ అండి. సంపాదన ఎంత అన్నది ముఖ్యం కాదు. మనం సేవింగ్ ఎలా చేసుకోవాలన్నదే ముఖ్యం. అదెలాగా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మనం ఇంట్లో భార్యాభర్తలము ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు కొందరుంటారు. ఒక్కరు వర్క్ చేసేవాళ్ళు కొందరుంటారు. ఒక్కరు చేసినా, ఇద్దరు చేసినా మనకొచ్చే సంపాదనను బట్టి దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి, అందులో కొంచెం ఖర్చు చేస్తూ కొంచెం మనము ఎలా సేవింగ్ చేసుకోవాలి అని ఆలోచించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళము ఇంట్లో ఖర్చులు తగ్గించి మనీని సేవ్ చేసుకోవడంలో మనకు కొంచెం మనీ అయితే మిగులుతుంది. అదేంటి అంటే మనమైతే ఇంట్లో సామాన్లు కొనేటప్పుడు కొంచెం ఆలోచించి లిస్ట్ ప్రకారము మనము సామాన్లు అయితే ప్రతి నెల తీసుకున్నామనుకోండి, చాలా వరకు బడ్జెటు డబ్బైతే ఆదా అవుతుంది. మనం ఆలోచించకుండా సామాను అయిపోగానే బజార్‌కెళ్ళి అయితే మనము ఏది కావాలో అది తీసేసుకుంటాము. ఎక్కడ అనేది ఆలోచించము. అలా ప్లాన్ లేకుండా తీసుకోవడం వల్ల మనకైతే మనీ వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా మనమైతే ఏం కావాలి అనేది ముందే లిస్ట్ రాసుకొని, లిస్ట్ ప్రకారం మనమైతే లిస్ట్‌ని పట్టుకొని చాలా వరకు ఇప్పుడున్న రోజులలో అయితే మనమైతే అందరం షాపింగ్ మాల్‌లకైతే వెళ్ళి సామాన్లు అయితే తీసుకుంటాము. అలా తీసుకోవడం వల్ల రేట్ అయితే తక్కువొస్తుంది. బావుంటుంది. కాకపోతే ఏందంటే మనమైతే లిస్ట్ లేకుండా వెళ్ళి సామాన్లు తీసుకున్నామనుకో కంటికి కనబడ్డయల్లా కొంటాము. మనం కొనాలనుకున్న బిల్లు కంటే డబుల్ బిల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనం తీసుకోవాలన్నది ఒకటి, అక్కడికి పోయిన తర్వాత ఇంకొకటి తీసుకుంటాము. ఇది ఒక్కటే కదా, రెండే కదా అని అనుకుంటాము. దీంతోటి అయ్యేదేముంది అని అనుకుంటాము. కాకపోతే ఏంది అనంటే అక్కడికెళ్ళిన తర్వాత అసలు అవసరమా, అనవసరమా అని అనిపించదు. కంటికి కనిపించగానే బావుంది కదా అనుకుంటాము. అలా అని అవసరం లేదు అని వేస్ట్ అయ్యే వస్తువు అని నేను అనడం లేదు. అవసరమే కావచ్చు. కానీ మనకు యూజ్ అవుతుంది గానీ అది మనకు కంపల్సరీగా అప్పుడు ఆ వస్తువు లేకుండా మనకెళ్ళది అని అన్నట్టయితే కాదు. మనకు ఎళ్ళది అని అనుకున్న వస్తువును మనమైతే తీసుకోవాలి. మనకు ఆ వస్తువు లేకున్నా ఓకే అని అనుకుంటే మనం తీసుకోవద్దు. అవసరం లేదు. అలాంటి వస్తువులు కొన్ని ఏంటి అంటే మనం షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడైతే అలా కొనడం జరుగుతుంది. ఆ విధంగా మనకైతే మనీ కొంచెం వేస్ట్ చేస్తాము. అట్లా కాకుండా మనం ఇంట్లోనే మనకి ఏ సామాన్లు లేవు, ఏవి అవసరము, ఎంతవరకు అవసరం అని ఒక చిట్టి తీసుకొని దాని మీద రాసుకొని తీసుకువెళ్ళి మనము దాని ప్రకారం లిస్ట్ లాగా తీసుకున్నామనుకో, అందులో ఏంటి అంటే మనము ఇష్టమున్నంత కేజీలు తీసుకోకుండా ఒక మంత్‌కు ఎంత సామాన్లు అవసరము అని మనం ఆలోచించి ఒక నెల ముందు అబ్జర్వ్ చేయాలి. మన నెలకు ఎంత సామాన్లు పడుతున్నాయి ఏంటి అనేది ఒక నెల, 2 నెలలు మనం ప్రతి నెల అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇలా తెలిసిపోతుంది. ఎలాగో ఆడవాళ్ళకి ఇంట్లో మనము ఎప్పుడు వాడతాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనకైతే తెలుస్తుంది ఏదెంత పడుతుంది అనేది. ఆ విధంగా అయితే మనం ఒక 2, 3 నెలలది, 2 నెలలది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా మనకు ఎంత అవసరమో అంతే ఒక 1 మంత్‌కు సరిపడా మాత్రమే సామాను తెచ్చుకున్నామనుకో మనీ అయితే వేస్ట్ కాదు. లిమిట్‌గా ఉంటుంది. ఏది ఎంత తీసుకోవాలనేది మనం లిస్ట్‌లో మంచి పేర్లు రాసి మనకి ఎంత కేజీయా, హాఫ్ కేజీయా అని రాసి దాని రేట్ ఎంత అనేది మనం అంతకుముందు తీసుకున్న చిట్టు ఉంటది దాని ప్రకారము మనము లిస్ట్ రాసి రేటేసి లెక్క చేసామనుకో ఇంతవరకైతే పడుతుంది అనేది మనకు ఎస్టిమేషన్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇంకేమైనా తీసుకోవచ్చా, ఈ నెల మనకున్న బడ్జెట్‌లో ఇది వస్తుందా, రాదా, ఎంతవరకు సేవ్ చేయొచ్చు అనేది మనకు ముందే ఐడియా అనేది వస్తుంది. దాని ప్రకారం మనం షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనీ కూడా సేవ్ అవుతుందండి. చాలా బావుంటుంది ఈ పద్ధతి. అలా కాకుండా మనమైతే ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకోవడం, ఇలా చేయడం వల్లనే మనీ అయితే చాలా వేస్ట్ అవుతుందండి. నేను కూడా అట్లాగే అనుకునేదాన్ని. ఆ విధంగా అయితే చాలా అంటే వేస్ట్ అంటే మనం ఖరాబ్ అయ్యేటివి ఏం తెచ్చుకోము. కాకపోతే ఏందంటే అప్పటి వరకు మనం అనుకున్న బిల్లు కంటే డబల్ అవ్వడం వల్ల మనం ఇంకా వేరే ఎక్కడనన్నా అమౌంట్ కట్టేది కానీ చేసేది ఎన్నుంటాయి. ఇంట్లో ఎన్నో అవసరాలుంటాయి. వాటి వల్ల మనీ అనేది అయితే ఇబ్బంది పడాల్సి వస్తది ఆ నెల. అట్లా కాకుండా మనం ఇలా పద్ధతి ప్రకారం తీసుకొని ఇలా ఫాలో అయ్యామనుకోండి చాలా అంటే చాలా బావుంటుంది. నేనైతే ప్రతి నెల ఒక నెలకు సరిపడా సామాన్లు మాత్రమే తెచ్చుకుంటాను. ఈ విధంగా లిస్ట్ ప్రకారము నాకేం అవసరమో అలా లిస్ట్ ప్రకారం రాసుకొని ఎంత అవుతుందో నేనైతే ముందే అనుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారమే తీసుకొచ్చుకుంటాను. దానికంటే ఎక్కువైతే తీసుకొచ్చుకోను. ఒకవేళ అయినా కూడా ఒక 100, 200
కొంచెం అటు ఇటు అవుతుంది. వేలల్లో మాత్రం మనము ఎక్కువ బిల్ అయితే వేస్ట్ చేసుకోలేమండి. ఇలా వేసుకోవడం వల్ల నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ఇగో చూసారా, ఈ విధంగా ప్రతి నెల ఎంత వరకు అవసరమో అంతవరకు తీసుకొచ్చుకొని ఇలా డబ్బాలలో అయితే సర్ది పెట్టుకుంటాను. ప్రతి నెల తీసుకొచ్చుకున్నాం అనుకో, నెల మనకైతే మనీ అయితే చాలా సేవ్ అవుతుంది. ఏం కాదులే, మనం ఒకసారి 2-3 కిలోలు తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది, మళ్ళీ వచ్చే నెల కూడా మనమే కదా తెచ్చుకునేది అని అనుకుంటాము. కాకపోతే ఏంటంటే అక్కడే మనకు మనీ అనేది వేస్ట్ అవుతుంది. డబ్బులు ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళైతే వేరు. కాకపోతే ఏంటంటే మనకు ఇంట్లో కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ అని చేయాలని అనుకున్న వాళ్ళకైతే ఈ పద్ధతి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇబ్బంది అనేది కొంచెం తగ్గుతుంది ఇంట్లో. ఎందుకంటే మనం ఒక దగ్గరే మనీ అనేది షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆలోచించకుండా అసలు వేస్ట్ చేస్తాము. ఎక్కడ అంటే మనము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం అసలు ఏది చూడము. అక్కడ మన కంటికి కనబడేటివి మాత్రమే చూసి కొంటా ఉంటాము. బిల్ వేసినప్పుడు మాత్రం నోరు తెరుస్తాము. అమ్మో ఏంది ఇంత బిల్ అయింది అని అనుకుంటాము. కానీ షాపింగ్ చేసేటప్పుడు కంటికి కనబడ్డాయి అలా బుట్టలు అయితే నింపుతాము. బిల్ వేసినప్పుడు అయితే మూత మోగుతుంది. దాంతో ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బందుల పాలవుతాము. ఎందుకంటే వేరే ఇంకా ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకైతే మళ్ళీ డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు ఏ దానికి సరిపడా దానికి మనమైతే మనీ ఎంత అవసరమో అంత ముందే లెక్క చేసి అయితే పెట్టుకున్నాం అనుకోండి, చాలా రకాలుగా సేవ్ అండి. మెయిన్ ఇంట్లో సరుకులకే మనకు ఇంపార్టెంట్గా ఎక్కువ ఖర్చు అయితే ప్రతి నెల వస్తుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఆలోచించకుండా చేసే ఖర్చులు ఇవేనండి. ప్రతి నెల మనం ఇదే ఫాలో అయ్యి ఇట్లా నెలకు సరిపడా సరుకులు మాత్రం తెచ్చుకున్నాం అనుకోండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనీ చాలా సేవింగ్ అవుతుంది. వేస్ట్ అనేది లేకుండా ఉంటుంది. మనకు ఏ ఖర్చులైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాను. అంతకుముందుకు నేను కూడా ఏ లిస్టు రాసుకోకుండా ఇంట్లో సామాన్ అయిపోగానే సరే వెళ్దాం తెద్దామని తీసుకొచ్చేదాన్ని. కంటికి కనబడ్డాయల్లా అలా వేస్తే బిల్లు చూసేసరికి మాత్రం చాలా అయిపోయేది. ఏంటి ఇది, నేను ఇంతే తీసుకున్నా, ఇంతే అనుకున్నాను కదా, ఇంత అయింది, నేను ఇంత అవుతుందని అనుకోలేదు అని అనుకున్నాను. నిజంగా ఎవరి పరిస్థితి అయినా ఇంతే. అందుకోసమే నేనైతే అనుకున్నాను, ఇలా లిస్ట్ ప్రకారం రాసుకున్నాం అనుకో నిజంగా ఈ పద్ధతి చాలా బాగుంటుంది అని అనిపించింది. ఎప్పుడు ఇలాగే నేనైతే నాకేం కావాలో ఒక లిస్ట్ అయితే రాసుకొని నేను షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే ఇలా లిస్ట్ ఫాలో అవుతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్